హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు టాపిక్ వచ్చి 15కి మాత్ర. 15 అంటే కింద వచ్చింది అనమాట, రావద్దు మనకి కింద. అక్షరం సే శబ్ద్ ప్ ప్లస్ రా ప్రా అంటే మనకు తెలుగులో పాకి రావత్ వస్తుంది కదా, అలా అనమాట. ఓకేనండి, చూడండి. ప్ ప్లస్ రా ప్రా ఏకి మాత్ర అప్పుడేమైంది, ప్రే అయింది. ప్రే మా ప్రేమ్. అదే మనకి తెలుగులో ఏమొచ్చింది, ప్రేమ అన్నప్పుడు పా రాస్తాము, పాకి రావత్ ఇలా రాస్తాం కదా, పా కింద రావత్ రాస్తాం కదా, ప్రే మా ప్రేమ్. నెక్స్ట్ ప్ ప్లస్ రా ప్రా భా భాకి ఆకి మాత్ర భాత ప్రభాత్. పాకి ప్ ప్లస్ రా ప్రా మాకి ఓకి మాత్ర మోద ప్రమోద్. చూసారా, ఫ్ ప్లస్ రా ఫ్రా ఏకి మాత్ర ఫ్రే మా ఫ్రేమ్. బాకి రాకి మాత్ర బ్ ప్లస్ రా భ్రా మా ణ భ్రమణ్. డ్ ప్లస్ రా ద్రా ఓ ద్రో ణ ద్రోణ్. చా చా క్ ప్లస్ రా కాకి క్ ప్లస్ రా అంటే ఇక్కడ కింద క్రా చక్ర. నెక్స్ట్ ప్ ప్లస్ రా ప్రా క్ ప్లస్ ఆ కాష ప్రకాష్. ఉ ప్లస్ గ్ ఉ గ్ ప్లస్ రా ఉగ్ర. గాకి రావత్ వచ్చింది. మనం పైన వచ్చే రావత్ వస్తే మనం ఏం చెప్పుకున్నాము, పైన రావత్ వస్తే ఆ ఒత్తందల్లా ఫుల్ అక్షరంగా మారుతుంది, ఫుల్ అక్షరం వల్ల హాఫ్ అక్షరంగా మారుతుంది అన్నాం కదా. ఇక్కడైతే ఇలా అండి, ప్ మనకి హిందీలో ఫుల్ అక్షరము లా హాఫ్ అక్షరంగా మారుతుంది. ప్ ప్లస్ రా ప్రా మనకి క్రా. కాకి రావత్ ఇస్తాం కదా, ప్ ప్లస్ రా. ఇక్కడ మనకు అక్షరం కిందే వచ్చేస్తుంది రావత్తు. నెక్స్ట్ చూడండి, ప్ ప్లస్ రా ప్రా నాకి ఆకి మాత్రం నా మా ప్రణామ్. ప్ ప్లస్ రా ప్రా ప్ రా ప్లస్ ఆ ప్రా ణ ప్రాణ్. గ్ ప్లస్ రా గ్ రా ప్లస్ ఆ గ్రా మా గ్రామ్. చూసారు కదండి, ఇది ఒక రావత్తు అనమాట. మీరు బాగా ఈ రావత్తుని బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు అసలు టైప్ ఎలా వస్తుంది ఏంటనేది నెక్స్ట్ నేను వీడియోలో మీకు చెప్తానండి. ఇప్పుడైతే అర్థం కాకపోవచ్చు. అర్థమైతే ఓకేనండి, అర్థం కాని వాళ్ళు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఇంకో రావ్ అనేది చెప్తానండి. ఓకేనండి, ఇది మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.